థ్యాంక్స్ శివ, చాలా చాలా థ్యాంక్స్. నన్ను ప్రేమించినట్టు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నట్టు వదిన నీకు చెప్పడం, నువ్వు నటించడం సూపర్ సూపర్ శివ. నీలాంటి వాళ్ళకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి. చాలా పెద్ద బహుమతి ఇచ్చావు శివ. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. పూరి, పూరి, అమ్మ పూరి, పూరి. రే గగన్, పూరి వెళ్ళిపోతుందిరా. అమ్మా, ఆ చెల్లి పెళ్లి కాదు, ఈ చెల్లి పెళ్లి మనం దగ్గరుండి చేయించాలి. గగన్, రే, ఇదంతా అబద్ధం రా. ఈ అపూర్వ నాటకం ఆడుతోంది. రే భూమి, నీకు కల్లో కూడా ద్రోహం చేయదురా. తన గురించి నీకే బాగా తెలుసు. భూమికి నువ్వే ప్రపంచం రా. భూమి గురించి నీకే బాగా తెలుసురా. ఆ వీడియోలో ఏదో మోసం ఉంది. ముందు నిజమేంటో తెలుసుకో. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలుసు. నేనే తప్పు చేయలేదు. నేను శివ పూరిల పెళ్లి చేయాలి అనుకున్నాను. మన కుటుంబ పరువు మర్యాదల గురించే ఆలోచించాను. నేను చేసేది తప్పని నా మనసాక్షికి అనిపించినా నేను ఈ పెళ్లి నిర్ణయం తీసుకునేదాన్నే కాదు. ఇంత ప్రేమించిన నీ ముందు ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు బావా. ఆ గుళ్ళ కూడా బిందుతో నేను క్లియర్గా చెప్పాను, శివ పూరిల పెళ్ళే జరగాలి, మీరిలా తొందరపడకండి అని చెప్పాను బావా. భూమి, నాకొకటి చెప్పు. బిందు శివ ప్రేమించుకుంటున్న విషయం నీకు ముందే తెలుసా? అదే అదే కాదు బావా. తెలుసా లేదా? తెలుసు, కానీ ఒక్క మాట, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు బావా అని ఒక్క మాట నాతో చెప్పున్నా పూరిని శివకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇక్కడ దాకా వచ్చి ఇంతమందిలో నా కుటుంబానికి ఇంత అవమానం జరిగేదే కాదు. నా చెల్లెలు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదే కాదు. కేవలం నీ వల్ల, నువ్వు చేసిన ఈ ద్రోహం వల్ల ఇదంతా జరిగింది. బావా నా మాట. భూమి, చిన్నప్పటి నుంచి నేను, మా చెల్లి, మా అమ్మ పడ్డ అవమానాలన్నీ ఒకెత్తైతే ఈరోజు అందరి ముందు నీ వల్ల జరిగిన ఈ అవమానం అన్నిటికంటే పెద్దది. థ్యాంక్ యూ. జీవితాంతం నేను ఇది మర్చిపోను. ఇదంతా వీళ్ళు ప్లాన్ చేసి నేను పూరి శివ పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు కలుస్తాయని నేను ఆశపడ్డాను బావా. అంతకు మించి నేనేం ఆలోచించలేదు. ఏంటి ఏంటి రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని ఆశపడ్డావా? ఎందుకు కలవాలి? నేను అడిగానా నిన్ను? రెండు కుటుంబాలు ఒకటి కావాలని నేను అడిగానా? అసలు ఆ కుటుంబంతో కలవాల్సిన అవసరం నాకేముంది? ఆ కుటుంబం, ఆ మనుషులు వీళ్ళందరూ వద్దనే కదా నేను దూరంగా ఉన్నాను. ఎప్పటికీ కలము అనుకున్న కుటుంబాల్ని
ఒక్కడి చెయ్యాలని నువ్వెలా అనుకుంటావు? నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి నీకే అధికారం ఉంది. అలా కలవడం నాకిష్టం లేదు, అవసరం కూడా లేదు. ఈ రెండు కుటుంబాల్ని కలపడం కోసమా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? బావా జస్ట్ షట్ అప్. నన్ను బావా అని పిలిచే అర్హత కోల్పోయావు. నువ్వొక్క అబద్ధంతో బిందు శివల పెళ్లి చేయాలనుకున్నావు. అదే అబద్ధం ఇప్పుడు మనిద్దరి మధ్య పూడ్చలేని అగాధమైంది. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. గగన్ ప్లీజ్ రా, భూమిని అనుమానించద్రా. మధ్యలో నువ్వు మాట్లాడద్దు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. బయట వాళ్ళు ఎవ్వరొచ్చినా ఊరుకోను. ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం తెగిపోయింది. నువ్వు శివని ప్రేమిస్తున్నట్టు నాతో ఒక్క మాట ముందే చెప్పున్నా మీ ఇద్దరి పెళ్లి చేసేవాణ్ణి. అన్నయ్య పోన్లే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఇద్దరి పెళ్లి ఈ అన్నయ్య చేస్తాడు. చెప్తున్నాడుగా మీ అన్నయ్య. వెళ్ళి కూర్చో ఓ. పంతులు గారు కానివ్వండి. మీరా, నువ్విక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. సంతోషంగా ఉండండి. అమ్మా వెళ్దాం. భూమి, అమ్మా గగన్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. రా. గగన్, బావా ఆగు బావా. ప్రేమించిన వాళ్ళు చేసే ద్రోహం ఒక హత్య కంటే మహాఘోరం. దానికి నేను వేసే శిక్ష నా జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవడం.